అవుతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనా కూడా క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారికి లేదా కొత్తగా ఏదైనా సాధించే వారికి, సైంటిస్టులకి, టెక్నికల్ టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారికి, ఫ్యూచర్‌ని అర్థం చేసుకునే వారికి, రాబోయే భవిష్యత్తుని అంచనా వేయగలిగి పెట్టుబడులు పెట్టే వారందరికీ ఎక్కువ లాభాలు ఈ వారంలో కనపడుతున్నాయి. ఇక సామాజికంగా కానీ, సోషల్ మీడియా పరంగా కానీ, వ్యావహారిక పరంగా కానీ మీకు చక్కని పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి. అలాగే చక్కని ఆదాయ వనరులు అంటే ఎక్కడ పెట్టుబడులు పెడితే వృద్ధవుతాయో, ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే వ్యాపారాలు వృద్ధవుతాయో తెలుసుకొని, దానికి తగ్గ ఆదాయాలు, పెట్టుబడులు పెట్టగలిగేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి బోనస్‌లు, ప్రమోషన్‌లు వచ్చే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయని చెప్పొచ్చు. అలాగే వివాహేతర సంబంధాల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, లేదా మంచి మంచి ప్రదేశాలు చూడడం కానీ చేసే అవకాశాలున్నాయి. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి అవకాశాలున్నాయి. అలాగే మీరు చేసేటటువంటి ఏమైనా ప్రాజెక్ట్ వర్కులు ఉన్నట్లయితే కనుక చక్కని పరిణతిని సాధించుకోగలుగుతారు. ఉద్యోగాల్లోనూ లేదా స్కూళ్ళలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించినటువంటి కోర్సుల యందు కూడా విద్యార్థులకు చక్కని అనుభవం రాబోతోందని చెప్పొచ్చు. మీకు ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఏ పనినైనా సరే నేను చెయ్యాలి, చేయగలను, చేసి చూపిస్తారు అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసము, దృఢ సంకల్పంతోటి ముందడుగు వేయడం వల్ల చక్కగా మీకు కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే శ్రమకు తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా కనపడుతోంది. గృహ నిర్మాణ పనులైతే బ్రహ్మాండంగా కలిసొస్తాయి. అయితే కోపతాప ఆవేశాలను తగ్గించుకోవడం, జాగ్రత్తగా ఉండడం మాత్రం ముఖ్య సూచన. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు, భవిష్యత్తు గురించి పెట్టుబడులు మాత్రం బాగా కలిసొస్తాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతారని చెప్పొచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కానీ, లేదా అనుకున్న ప్రదేశాలకు వెళ్ళడం కానీ, సంతోషంగా కాలం గడపడం కానీ, మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ చేసే అవకాశాలున్నాయి. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు లాంటివి, పోలీస్ కేసులు లాంటివి ఇలాంటివన్నీ కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తే అనుకూలిస్తాయి. ఇక రహస్య నిర్ణయాల వల్ల లేదా గోప్యంగా ఉండేటటువంటి కొన్ని రకాల వ్యవహారాల వల్ల మీకు విజయం కనపడుతోంది. కాబట్టి ఏది పడితే అది బహిర్గతం చేయకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. గొప్ప నాయకత్వ లక్షణాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి చాలా చక్కగా వ్యవహరిస్తారు. అలాగే మీకు ఇష్టమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు